హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇక ఈ రోజు విషయానికి వస్తే అసలు సినిమా అయితే అద్దిరిపోయిందండి. అదేనండి పుష్ప 2. ఇప్పటి వరకు మనం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసాం కానీ పుష్ప 2కి సంబంధించి అద్భుతంగా ఉంది. బట్ ఇందులో కొంతవరకు మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. అసలు సినిమా ఎలా ఉంది, అంటే పార్ట్ 1 అనుసరించే పార్ట్ 2 ఉందా? ఎందుకంటే పార్ట్ 1 ఇచ్చిన ఏదైతే హైలైట్స్ ఉన్నాయో అందులో ఏవైతే కొన్ని శ్రీవల్లికి సంబంధించి కావచ్చు, అందులో ఆయన లీడ్ చేసిన పాయింట్స్ కావచ్చు. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి ఒక రేంజ్లో ఎదిగిపోయాడు పుష్ప 1కి సంబంధించి. మరి అప్పుడే ఒక రేంజ్ అనేది వచ్చిన తర్వాత పుష్ప 2లో ఇంకే రేంజ్లో ఉండాలి. సో అంటే ఇప్పుడు పుష్ప 2 నేను ఆల్రెడీ సినిమా చూసొచ్చిన కాబట్టి మీరు కూడా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం, ఇక సినిమా ఎలా ఉంది అని అనుకునే వాళ్ళ కోసం ఈ రివ్యూ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ అసలు సినిమా ఎట్లుంది, అందులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, శ్రీవల్లి ఎట్లుంది, శ్రీలీల ఎట్లుంది, అండ్ సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చర్చించుకుందాం. ముఖ్యంగా మైనస్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. నేనైతే కొన్ని పాయింట్స్ రాసుకున్నా మీకోసం అని, సో అవి ఒకసారి చూద్దాం. బట్ పుష్ప 1 గురించి చూసుకుంటే, పుష్ప ది రైజ్ అంటూ పార్ట్ 1లో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది సిండికేట్ హీరోగా బాస్గా ఎదిగిపోయాడు. ఇంకా అసలు స్టేజ్ నుంచి, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మాత్రం పార్ట్ 1లో చూపించారు. బట్ పార్ట్ 2కి సంబంధించి తనపై ప్రతీకారంతో రగిలిపోతున్న బర్వన్ సింగ్ షెకావత్ ఉన్నాడు కదా, పోలీసు. సో ఫహాద్ ఫాజిల్ నటించాడు ఆయన రోల్లో. ఛాలెంజ్ విసిరి మరి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు పార్ట్ 2లో. ఇంకా భార్య శ్రీవల్లి పైన ఇతర అతివలంతా కూడా, అంటే వాళ్ళందరూ కూడా అసూయపడేలా, ఏంటి భార్యని ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే పార్ట్ 1లో జస్ట్ పెళ్లి సీన్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక పార్ట్ 2 విషయానికి వస్తే భార్య మీద పుష్ప చూపించే ఆ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని బాగా హైలైట్ చేశాడు. ఎందుకంటే యాటిట్యూడ్ కావచ్చు, ఆ రూలింగ్ అనేది పెరిగిపోయింది కాబట్టి రూల్లో ఉన్నాడు, ఇంకా హై రేంజ్లో ఉంటాడు, భార్యనే పట్టించుకుంటాడు, ఇట్లా ఉంటుంది. కానీ నార్మల్గా శ్రీవల్లి మీద చూపించిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని బాగా హైప్ చేసి కొంచెం టర్నింగ్ అనేది బాగా తీసుకున్నాడు. బట్ ఇంకా తనతో ఫోటో దిగేందుకు నిరాకరించిన ముఖ్యమంత్రిని ఆ పదవిలోంచే దించేస్తాడు పార్ట్ 2లో. అలాగే ఇంటి పేరు ఇవ్వనని వేధించిన, ఆల్రెడీ మనకి పుష్ప 1లో తెలుస్తుంది ఆయనకి ఎలాంటి ఇంటి పేరు ఉండదు, అంటే దాన్ని నోచుకోలేని వ్యక్తిగా కూడా చూపించారు. కానీ ఇప్పుడు పార్ట్ 2 విషయానికి వస్తే తన ఇంటి పేరుకి సంబంధించి అండ్ తన వారసు, అంటే వాళ్ళకి పుట్టే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకు కూడా ఇంటి పేరుని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా అంటే ఖచ్చితంగా ఇస్తాము అని వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో తల్లి కాళ్ళ మీద పడేలా చేసేసాడు. ఇంకా అన్న కూతురుని అపహరించిన వాళ్ళ కూతురు ఒక ఆమెను చూపించారు కదా, ఆమెను కూడా అపహరించే వాళ్ళని కూడా అంతం చేసేసాడు. బట్ ఆ ప్రయత్నంలోనే ఈ గొడవలు అనేవి ఉంటాయి కదా, ఈ గొడవలలోనే కొంతమంది ఎక్స్ట్రా శత్రువులు అనేది సృష్టించుకున్నాడు. నార్మల్గానే పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్కి చాలా మంది శత్రువుల్ని మనకు చూపించారు పుష్ప 1లోనే. ఇంతకు మించి కూడా ఇంకా ఎక్కువ మంది శత్రువులు వచ్చేసారు మధ్యలో. ఎందుకంటే పుష్ప 1లో లేని క్యారెక్టర్స్ కూడా కొంతమంది పుష్ప 2లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఈ మధ్యలో జాయిన్ చేసేసాడు. అలాగే ఇక పుష్ప విషయానికి వస్తే ఎలా ఉంది అంటే, క్రేజీ ఫ్రాంచైజీలో హీరోకి ఎటువంటి ఇంట్రో ఉండాలో కొంతమంది ల్యాగ్ తీసుకుంటారు, కానీ ఆ ల్యాగ్ ఏం లేకోకుండా ఇంట్రో అనేది ఇచ్చిన తర్వాత వెంటనే అంటే కథలోకి ఎంట్రీ అయిపోయాడు. ఎక్కువ ల్యాగ్ లేకోకుండా వెంటనే కథను చూపించడం వల్ల అంత ల్యాగ్ ఏం అనిపించలేదు ఈ విషయంలో. బట్ షెకావత్ అంటే వాళ్ళ విషయానికి వస్తే ఆయనతో వచ్చే గొడవలు ఏవైతే ఉన్నాయో, అలాగే శ్రీవల్లితో వచ్చే ఆ సరసము, ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేశాడు సుకుమార్ అయితే. అండ్ ఇంకా చూసుకుంటే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ సీన్స్ కూడా చాలా ఇచ్చాడు. అంటే పుష్ప డైలాగ్స్ ఉంటాయి కదా కొన్ని, ఏంట్రా బాబు ఇలా పేల్చేశాడు అన్న డైలాగ్స్ ఉంటాయి కదా, సో అట్లా కొన్ని డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ అయితే చాలా ఇచ్చిపడేశాడు. ఇంకా పోస్ట్ ఇంటర్వెల్ కసిగసిగా అంటే కాలు దూవడం ఏదైతే ఉందో ఆ విషయం కూడా చాలా చక్కగా చూపించారు. పుష్ప విషయానికి వస్తే, పుష్ప 2 విషయానికి వస్తే ఆ ఎలివేషన్ సీన్స్ ఎలా ఉన్నాయంటే, పుష్ప 1లోనే తగ్గేదేలే అని ఉంటుంది కదా, ఇది వైల్డ్ ఫైర్ అన్నదానికి కూడా పుష్ప 2 కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇందులో కూడా మైనస్లు ఉన్నాయి, బట్ మైనస్ల గురించి తర్వాత మాట్లాడుకుంటే అసలు పుష్ప ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు చూసుకుంటే, ఆయన షెకావత్తో ఉన్న గొడవలు అండ్ శ్రీవల్లితో ఉన్న సరసం కూడా చాలా బ్యాలెన్స్గా చూపించారు. బట్ యాటిట్యూడ్ విషయం ఉంటుంది కదా, హై రేంజ్లో ఉన్నాను నేను, వాళ్ళని పట్టించుకునేది ఏంది, వీళ్ళని పట్టించుకునేది, భార్య ఏంది, డబ్బుకు ఎక్కువగా లోన్ అయిపోయి ఎదిగిన వ్యక్తిలాగా కాకుండా భార్య విషయంలో చూసుకోవడము, ఒక పక్క అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే విధంగా చూపించాడు.
ఇక ముందు నుంచి వినిపించినట్టుగానే జాతర ఎపిసోడ్ ఇంకా మనకి చూపించడమే పుష్ప ఏంటి అంటే జాతర సీన్ మాత్రమే చూపించారు. ఆ అర్ధనారీశ్వరుడి ఆ గెటప్ ఏదైతే ఉందో అబ్బా! అద్భుతం ఇంక అసల ఇచ్చిపడేసాడు ఆ సీన్ అయితే. ఆ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. ఫైట్ కావచ్చు, అదే శారీ వేషంలో ఆయన స్టెప్స్ ఉన్నాయి కొన్ని. చాలా బాగుంది ఆ జాతర ఎపిసోడ్ అయితే. అదే మెయిన్ కొంతవరకు హైలైట్ అయిపోయింది సినిమా విషయానికి వస్తే. ఇక ఆ గెటప్‌లో అల్లు అర్జున్ చేసిన డాన్స్ అండ్ ఫైర్ పెర్ఫార్మన్స్ చూస్తుంటే నిజంగానే చూసే వాళ్ళకి కూడా పూనకం వచ్చేస్తది. చుట్టుపక్కల అల్లు అర్జున్ పక్కన ఉన్న వాళ్ళకి ఎలాగైతే అనిపిస్తుందో, అల్లు అర్జున్ మన ముందే ఉండి పూనకం చేస్తున్నాడేమో అన్నట్టుగా మనకు కూడా పూనకాలొచ్చే విధంగా ఉన్నాయి. ఆ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ గావచ్చు, ఆ జాతరకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ గావచ్చు అద్భుతంగా ఉన్నాయి. మొత్తం ఇట్లా క్లియర్ కట్‌గా ఈవెన్ అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ అయితే ఇంకా హైప్ అనుకోండి. ఇక తగ్గేదేలే అన్నట్టుగా చేశాడు. అలాగే ఈ గెటప్‌కి వెంటనే అదే గెటప్ పైన సంబంధించిన డిజైన్ గావచ్చు, యాక్షన్ బ్లాక్ మాస్ ఆడియన్స్‌తోనే కాకుండా అంటే కొన్ని సీన్‌లు ఎలా ఉంటాయంటే ఫైట్‌లు మాత్రమే బాగా ఉంటాయి. ఇదంతా యాక్షన్ సినిమా లేకపోతే ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా, ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇది కామెడీకి సంబంధించిన సినిమా అనుకుంటాం కానీ, 'పుష్ప 2'కి సంబంధించి యాక్షన్ ఆడియన్స్ మంచిగా ఫీల్ అవుతారు. ఈవెన్ క్లాస్ ఆడియన్స్ కూడా బాగా ఫీల్ అవుతారు. అంత చక్కగా ఉంది ఈ జాతర ఎపిసోడ్ విషయానికి వస్తే. ఈవెన్ సినిమా కూడా అందరికీ నచ్చే విధంగా ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా లాస్ట్‌కి రష్మిక కూడా కొన్ని డైలాగ్స్ చెప్తుంది. ఆ డైలాగ్స్ విషయానికొచ్చినప్పుడు గూడా భార్యకి భర్త మీద ఇంత ఒపీనియన్ ఉంటుందా అన్న థాట్‌లో శ్రీవల్లినే చాలా హైలైట్ చేశారు. ఈ ఈ పార్ట్ విషయానికి వస్తే. ఈవెన్ ఫ్యామిలీకి సంబంధించిన పేరెంట్స్ గావచ్చు అంటే పేరెంట్స్ అయిన భార్యాభర్తలైన ఆహ్, భార్య అయిన వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? అన్న అంశాన్ని కూడా చాలా బాగా చూపిచ్చారు. సో, ఇట్లా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఓ పక్క యాక్షను సీన్‌లకు చూస్తే యాక్షన్ వాళ్ళు చూస్తారు. చిన్న స్టేజ్ నుంచి యాటిట్యూడ్, అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఇట్లా క్లాస్ ఆడియన్స్ కూడా చాలా మ్యాచ్ అయిపోతుంది. ఇక ఇంట్రో ఫైట్ నుంచి చూసుకుంటే ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు కూడా పుష్ప పలికే డైలాగ్స్ ఉంటాయి కదా కొన్ని. ఈవెన్ పుష్ప 1లో కూడా చాలా వరకు పుష్ప డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డైలాగ్స్ వల్ల, ఆ స్లాంగ్ వల్ల, ఆయన యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాని వల్లనే ఎక్కువ హైప్ వచ్చిందేమో అనిపించింది నాకు గూడా. ఈవెన్ ఇందులో అయితే అన్ని డైలాగ్స్ ఇక డైనమైట్స్ పేలిపోయాయి అట్లా. వాటిలో కొన్ని చమకులైతే ఉన్నాయి. బట్ కొంతమందికైతే ఇట్లా అంటే ఆయన మీద నెగటివిటీ వచ్చిన వాళ్ళు లేకపోతే కొంతవరకు ఇచ్చి పడేసినట్టుగానే అనిపించినాయి కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే. కొంతమందికి మాత్రమే ఇవి ఫేవరబుల్‌గా ఉంటాయి. మీకోసమే అన్నట్టుగా అల్లు అర్జున్ అన్నట్టుగా కనిపిస్తుంది డైరెక్ట్‌గా. బట్ ఎలాగైతే ఎలివేషన్స్ అయితే అల్లు అర్జున్ అభిమానులందరికీ ఇక పండగే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఈ డైలాగ్స్ చెప్పుకొని అల్లు అర్జున్ గుర్తు తెచ్చుకోవచ్చు. ఆయన అభిమానులం మేము అని. అంతకుముందు కూడా తగ్గేదేలే అనుకున్న సీన్స్ వస్తాయి కదా! సో, అదే విధంగా ఉంది అది గూడా. బట్ అంటే దర్శకుడు సుకుమార్ తీసుకున్న ఆహ్, అంటే జాగ్రత్తలు ఏంటి అంటే టర్నింగ్ పాయింట్. కొంచెం యాటిట్యూడ్ చూపకుండా భార్యను ఎలాగా చూసుకోవాలి, ఫైటింగ్ ఎలా చేయాలి, రెండిటిని బ్యాలెన్స్డ్‌గా చేయడము అందులో సుకుమార్ అద్భుతంగా చేశాడు. ఇంక చూసుకుంటే ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్‌ని చూసి సెకండ్ పార్ట్‌ని గూడా ఇంకెలా చేయాలి. బట్ 'పుష్పని' పూర్తి స్థాయి స్మగ్లింగ్ కింగ్‌గా మార్చేయకుండా అంటే హైలైట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో, స్మగ్లింగ్ కింగ్‌గా ఉండి ఇటు ఫ్యామిలీని వీళ్ళందరిని అట్లా చేయకుండా పూర్తి స్థాయిలో అట్లా ఉంచకుండా భార్యని అమితంగా ప్రేమించి, గౌరవించే భర్తగా, తమకు పుట్టబోయే బిడ్డకు గూడా ఇంటి పేరు పెట్టాలి, ఇవ్వలేదు అన్న నేనివ్వాలి ఖచ్చితంగా ఇంటి పేరనేది, ఇవ్వలేదు అన్న వేదన నాకు వద్దు అన్న ఉద్దేశంతోనే ఎక్కువగా చూపించారు గాబట్టి, ఇందులో గూడా ఫ్యామిలీ ఆడియన్స్ అన్ని వర్గాలకు కూడా ఇది కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా నేనేదో ఒకటి ఇవ్వాలి నా పిల్లలకు, నాకు లేనిది అన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి, సో, అన్ని వర్గాలకి అంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు నేను కొన్ని కొన్ని పార్ట్స్ చెప్పాను గదా! సో, వాళ్ళకి కూడా బాగా అవుతాయి. ఇక పార్ట్ 1, పార్ట్ 2 విషయానికొస్తే ఇంకా నెగెటివ్ విషయాన్స్ కొన్ని కొన్ని ఉంటాయి గదా! సో, ఇందులో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది ముఖ్యమంత్రిని మార్చేయడము. కేవలం ఫోటో దిగలేదు పక్కనుండి ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, "నువ్వు నాతో ఎందుకు దిగవు" అని చెప్పి ఆ ముఖ్యమంత్రిని దించేసి దానికి సంబంధించిన బడ్జెట్‌నంతా జమ చేసుకొని ఆయన్ని దించేయడము చాలా బావుంది. అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏంటి అంటే ఓవర్‌గా సినిమాటిక్ లిబర్టీకి నిదర్శనంగా ఉంటుంది ఇదంతా. బట్ వాటన్నిటిని మించి సుకుమార్ వంటి క్రియేటివ్ డైరెక్టర్ కూడా కొన్ని కొన్ని సీన్స్‌ని కొన్ని కొన్ని సినిమాల్లో నుంచి కొన్ని కొన్ని పార్ట్స్‌ని ఆయన గూడా కాపీ జేస్తాడా అన్నట్టుగా కొన్ని కొన్ని సీన్స్ అయితే అనిపిచ్చాయి. అవేం సీన్స్ అంటే పుష్పని కట్టేసి స్టార్టింగ్‌లోనే
కట్టేసి వేలాడదీసే ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్‌లో ఆ పుష్ప చైల్డ్‌హుడ్ సీన్ అనేది గుర్తు చేస్తారనమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఏదైతే ఉందో వెంటనే చైల్డ్‌హుడ్ సీన్ తీసుకొస్తారు కాబట్టి ఇది కొంతవరకు 'కేజీఎఫ్' సినిమా చూసాం గదా! మనం ఆల్రెడీ. అంటే ఈయన ఎంట్రీ చూపించినప్పుడు 'కేజీఎఫ్' ఆయన చైల్డ్‌హుడ్ సీన్స్ చూపించడము, ఇట్లా కూడా కొంతవరకు ఫాలో అయ్యాడేమో అన్న థాట్ వస్తుంది. ఇదొకటి 'కేజీఎఫ్' సినిమా. ఇంకోటి యాక్షన్ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ చేత అనే సౌండ్ చేస్తారు కదా! అంటే పూనుకొని రావడం కోసం అని అట్లా. సో, అది గూడా కొంతవరకు 'కాంతార' యాక్షన్‌లో అనిపించింది కొంతవరకు. అండ్ ఇంకోటి చూసుకుంటే మధ్య మధ్యలో అకస్మాత్తుగా వచ్చే టైటిల్ కార్డ్స్ ఉంటాయి గదా! సో, మధ్యలో టైటిల్ కార్డ్స్ రావడము. ఈ టైటిల్ కార్డ్స్ ఆల్రెడీ బిఫోర్ వచ్చిన సినిమా ఏంటి అంటే 'యానిమల్' సినిమా. అండ్ ఇంకో విషయం చూసుకుంటే ఏదేమైనా ఇలాంటి కొన్ని కొన్ని తప్పులనేవి రావడం సహజం. బట్ విమర్శలు చేసేవాళ్ళు మేమైనా చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించింది. పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటాం కాబట్టి ఆ వేరియేషన్ అయితే మాకనిపించింది. బట్ తెరపై 'పుష్పకు' అన్నీ బన్నీనే. బట్ తెర వెనక 'పుష్పకి' అంతా సిద్ధం చేసింది మాత్రం సుకుమార్ మాత్రమే. ప్రతి షాట్‌కి క్లోజప్ షాట్స్ కావచ్చు, ఎంట్రీ షాట్స్ కావచ్చు, ఏది కూడా కొంతవరకు అంటే ఇంత లాగ్ అయింది, లేకపోతే ఇంతవరకే ఉంది అన్న అంశం అయితే అస్సలు లేదు. చాలా పర్ఫెక్ట్‌గా తీశారు. బట్ 'బాహుబలిని' రీచ్ అవుతుందా లేదా అన్న ఆ విషయానికి వస్తే మీరే చెప్పాలి మరి. ఇంక మళ్ళీ అంటే నేను చెప్పిన టాక్ అంటే మీరు సినిమా చూసిన తర్వాత అది ఎలా ఉంది దాన్ని బట్టి ఎక్కువగా 'పుష్ప' అనేది ట్రెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక 'దేవిశ్రీ' ఆ పాటలు ఏవైతే ఉన్నాయో పార్ట్ 1లో పాటలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. బట్ పార్ట్ 2 విషయానికి వస్తే కొంతవరకు పాటల విషయంలో కాస్త యావరేజ్‌గానే అనిపిచ్చాయి. ఇక సినిమాటోగ్రఫీ, సుకుమార్ విజన్ అనేది జస్టిఫై చేసేస్తుంది. ఆ క్లైమాక్స్ ఫైట్ థీమ్ ఏదైతే ఉందో అది అండ్ జాతర నేపథ్యం ఏదైతే ఉందో ఈ సాంగ్స్ ఇవన్నీ గూడా ఆయన థాట్స్ ఎట్లుంటాయి ఏంటి అన్నది చూపిచ్చారు. బట్ ఎస్పెషల్లీ 'పుష్ప' వంటి మొరటు పాత్రలో సున్నితత్వాన్ని ఆవిష్కరించడం అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఫ్యామిలీ డ్రామాని ఒక స్మూత్‌గా సో, శ్రీవల్లి మీద ఉన్న ప్రేమ, గౌరవం ఏదైతే ఉందో ఆమెకిచ్చే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది అద్భుతంగా ఇచ్చారు కాబట్టి ఇందులో కొంచెం ఆ టర్నింగ్ మెలికలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా చూపిచ్చారు. ఏంది ఇలా ఉన్నాడు, ఆయనేమో కింగు, ఈయనేమో భార్యను ఇట్లా చూసుకుంటున్నాడేంటి, ఆ వేరియేషన్ అనేది లేకుండా చాలా చక్కగా చూపిచ్చారు. బట్ ఏదేమైనా సినిమా విషయానికి వస్తే అద్భుతంగా ఉంది కానీ, ఇందులో ఇంకో మైనస్ ఏంటి అంటే, సామాన్య ప్రజలందరూ కూడా చూసే విధంగా టికెట్లు రేట్లు అనేవి లేకపోవడం కొంచెం నిరాశపరిచే విషయం. బట్ సినిమా అయితే అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఫ్యాన్స్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొంతవరకు ఇప్పటి వరకు వెళ్లి చూడటము, ఆ రేట్లయితే అందరికీ అనుకూలంగా లేకపోవడము, ఇది కొంచెం ఆలోచించి సినిమా యూనిట్ ఇప్పటికైనా కొంతవరకు తగ్గిస్తే సాధారణ వ్యక్తులందరూ కూడా వెళ్తారు. ఇంకా ఇంకొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉంటుంది. 100 రోజులు, 200 రోజులు ఆడిన సినిమాలయితే చాలానే ఉన్నాయి కానీ, ఈ మధ్య సినిమాలు అంటే 2 వారాలు, 3 వారాలు అప్పటికే ఆగిపోతుంది. బట్ కొంతవరకు టికెట్ రేట్లనేవి తగ్గిచ్చారు అంటే, ఇంకా అద్భుతంగా ఆడుతుంది సినిమా అయితే. సో, ఇదండి. అందులో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అన్న విషయానికి చూసుకుంటే ఇది. బట్ శ్రీవల్లి అయినా, శ్రీలీల అయినా, సుకుమార్ అయినా, అల్లు అర్జున్ అయినా, షికావత్ అయినా వాళ్ళ పాత్రలు ఇక జగపతి బాబు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ మధ్యలో చెప్పాను కదా ఇందాక కొంతమంది విలన్స్ అనే వాళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యారు అని. సో, అంటే ఎవరి పాత్రకి వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ పాత్రకి న్యాయం చేశారు 100%. ఇంకా అల్లు అర్జున్ అయితే ఔట్ ఆఫ్ ఏసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. కొంత సినిమా వరకైతే కొంత బయట వాళ్ళకి కూడా తగిలేలా ఉంది సినిమా. బట్ 'పుష్ప 2'కి సంబంధించి ఓవరాల్‌గా కొంత రేటింగ్ అయితే ఇవ్వాలి. ఎంతవరకు ఏంటి, సినిమా ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, దర్శకత్వం ఏంటి, షార్ట్స్ ఏంటి, ఎంట్రీస్ ఏంటి, ల్యాగ్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని సినీజోష్ వెబ్‌సైట్ ఇచ్చిన ఆ రేటింగ్ ఏంటి అంటే 3. సో, 'పుష్ప 2' ఓవరాల్ రేటింగ్ అయితే 3 ఇచ్చారు. సో, ఇదనమాట రేటింగ్. ఔట్ ఆఫ్ 5కి 3. సో, చూడండి మీరు కూడా. సినిమా అయితే బావుంది. ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్ అయితే ఆదరిస్తారు. బట్ కంటెంట్ ఉంటే అది ఏ సినిమా అయినా సరే. ఎందుకంటే దీనికి ధీటుగా ఇంకో సినిమా మళ్ళీ పెద్ద సినిమా అయితే ఏం లేదు. ఓవరాల్‌గా ఇదే ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ టికెట్ రేట్లు ఒకటే నిరాశపరుస్తున్నాయి కానీ ఏం పర్లేదు. కొంచెం టైం తీసుకొని వెయిట్ చేసి చూసి రండి ఏదేమైనా సరే.